గురు ద్రోణాచార్యులకు నా వందనాలు. నమస్కారం. మీరెవరో తెలియజేయగలరా? నా పేరు అద్భుతశాలి. మీరు ఎంతో గంభీరంగా శిక్షణ ఇవ్వడాన్ని చూశాను, కానీ నేను చూడ్డంలోనే అర్థం చేసుకున్నాను మీరు శిక్ష ఇవ్వడంలో ఏమంత గొప్పతనం లేదని. నా ఉద్దేశం ఏంటంటే మీలో గురువు కావడానికి ఎటువంటి అర్హతలు లేవు. అస్త్ర శస్త్రాల విద్యలో నేను మిమ్మల్ని క్షణంలో ఓడించగలను. మీరు చెప్పినది నేను విన్నాను. ఇప్పుడు నేను మీకు విషయం చెబుతాను. ఎప్పుడైతే ఒకరి అభిమానం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుందో అది కంగారు పడాల్సిన విషయం. నేను మీ సవాలును స్వీకరిస్తున్నాను, కాబట్టి యుద్ధాన్ని ప్రారంభిద్దాం. నాకు అంగీకారమే. గురు ద్రోణాచార్య, యుద్ధానికి ముందుగానే నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు నాతో యుద్ధంలో ఓడిపోయారంటే మీరు ఆశ్రమాన్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అప్పుడు నేను ఆశ్రమానికి గురువుగా అవుతాను. ఒప్పుకుంటున్నాము. ఒకవేళ మీరు ఓడిపోతే అందరి ముందు నా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాలి. మీరు అందరి ముందు నా ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టారు. మీరు గురువుగా ఎటువంటి వారైనా కావచ్చు, కానీ గురువు. అందుకే నేను యుద్ధానికంటే ముందుగా నేను మీ చరణాలకు నమస్కరిస్తాను. గురువు ద్రోణాచార్య, మీ శిష్యులు ఇప్పుడు మీరందరూ నాకున్న శక్తి సామర్థ్యాన్ని చూసి ఆనందంతో గొంతులేస్తారు. ఆగ్నేయాస్త్రం. గురు ద్రోణాచార్య, నేను మీకు ముందే చెప్పాను కదా, నేను యుద్ధంలో మిమ్మల్ని ఒక క్షణంలో ఓడించగలనని. చేసి చూపించాను కదా. అక్కర్ లేకుండా మా గురుగారి మీద మీరు బాణం వేశారు. నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఇలా చూడు, నువ్వు బాలకుడివి. నాతో యుద్ధం అంటే ప్రమాదకరమని అర్థం చేసుకో. వెళ్ళిపో. నా గురించి మీరు బెంగ పడక్కర్లేదు. నాతో యుద్ధం చెయ్యండి. ఇలా ఎప్పటికీ జరగదన్నయ్య. ఆయన భీమన్నయ్యని ఓడించేశారు కదా. ఆయన భీముడు గదిని విరగొట్టేశారు. ఆగండి. నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను. మంచి పనైంది. మొత్తానికి మీరు ఓటమిని అంగీకరించారు. అయితే మీరిచ్చిన మాట కూడా మీకు గుర్తుండే ఉంటుంది. తప్పకుండా నేను నా మాట మీదే నిలబడతాను. నేను ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. శిష్యులారా, నేటి నుంచి ఈయనే మీకు గురువు.
మా కొత్త గురువు గారు, నేను హస్తినాపురానికి యువరాజుని, ధృతరాష్ట్రుడి పుత్రుడు దుర్యోధనుడిని. ఇప్పటి వరకు యుధిష్ఠుడు విద్యని నేర్పించేవాడు. ఇప్పుడు నేను ఆ స్థాయిని తీసుకోగలను కదా. తప్పకుండా తీసుకోండి. మీరొక యువరాజు, మీకు ఈ స్థానం తప్పకుండా ఇవ్వాలి. నేను నిర్ఘాంతపోయాను. నేను మంత్రాల్ని సరిగ్గానే ప్రయోగించాను, అయినా ఆయన నన్ను ఎలా ఓడించగలిగారు? సహోదరులారా, ఎవరైనా గమనించారా? ఆయన గురుదేవుని పాదాలకి నమస్కరించేటప్పుడు సుడిగాలి వచ్చిందన్నయ్య. భీమన్నయ్య తల మీద చేయి పెట్టినప్పుడు కూడా అలాంటి సుడిగాలి వీచిందన్నయ్య. ఏదో జరిగినట్టు అనిపించింది. అవును, సరిగ్గా చెప్తున్నారు. నాకు కూడా నా ఒంటిలో ఏదో జరిగినట్టే అనిపించింది, ఏదో బయటకెళ్ళినట్టు. నాకు అప్పుడు అనిపించింది నా శరీరం నుంచి ఏదో బయటికెళ్ళినట్టు. కానీ ఎందుకు? గురుదేవా, అలా జరగడం కుదురుతుందా? ఒక మనిషి ఇంకొక మనిషిని స్పర్శించి శక్తిని దొంగిలించడం అనేది జరగచ్చు. నేను దీని గురించి ముందే విన్నాను. బహుశా ఆయన దగ్గర ఆ శక్తి ఉండి ఉండొచ్చు. ఇప్పుడు మనకి జరిగిన విషయాల్ని మనం కాస్త అర్థం చేసుకోగలుగుతున్నాం. అందుకని రేపు పొద్దున్న మనం కూడా ఆయనతో కలిసి యుద్ధం చేద్దాం. కానీ నేను ఆయనకి మాటిచ్చాను, ఆ మాటని తప్పలేను. నువ్వు ఆయనతో ఎలా యుద్ధం చేయగలవు? తన శక్తిని ఉపయోగించి నీ శక్తులన్నిటినీ పరిగ్రహిస్తాడు. గురుదేవా, మీరే కదా మాటిచ్చారు, మేము కాదు కదా. మీరు దూరంగా నించొని చూస్తుండండి. నేను అందరికీ మూలికతో చేసిన లేహ్యాన్ని పూస్తాను. అప్పుడు ఆయన మన ఒంటిని స్పర్శించలేడు. అలా అని ఆయన స్పర్శించిన మూలిక లేహ్యాన్ని స్పర్శిస్తాడు. హా? హా? నాకొక విషయం తెలిసింది. మీరంతా కలిసి మళ్ళీ నాతో యుద్ధం చేయాలనుకుంటున్నారు కదూ? అవును, నిజమే. మేము పాండవులం. మా గురువు గారిని అవమానించినందుకు పగ తెచ్చుకోవడానికి వచ్చాం. నువ్వు ఒక బాలకుడివి. మీ గురువు గారే నన్ను యుద్ధంలో ఓడించలేకపోయారు అంటే ఇక నువ్వు మాత్రం నన్ను ఏం ఓడించగలవు? నా మాట విని నన్ను గురువుగా స్వీకరించి నాతో పాటు ఆశ్రమానికి రా. ఏమిటి మంట? ఇలా చూడండి బాలకులారా, మీరు మీ సోదరుడికి చెప్పండి, యుద్ధం మాని శరణు వేడమని. మీ ముగ్గురు శరీరాల నుండి ఎందుకు మంటలు వస్తున్నట్టుగా అనుభూతి కలుగుతోంది? ఏ స్తంభించిపోయారా అద్భుతశాలి? మీరు చేసిన మోసాన్ని మేము తెలుసుకోగలిగాం. ఇప్పుడు మీరు మాలో ఎవరిని స్పర్శించినా మీరు మా శక్తిని అసలు తీసుకోలేరు. అభినందిస్తున్నాను. నువ్వు బాలకుడువైనా చాలా చక్కగా మాట్లాడుతున్నావు. నువ్వు కనిపెట్టేశావు. నేను ఎదుటి వారి శక్తిని సంగ్రహిస్తుంటాను. ఇది నిజము. నా శరీరం లోపల ఎదుటి వారి శక్తిని హరించే ఒక కళ ఉంది. ఈ కారణంగానే ఎవరు నాతో యుద్ధం చేసినా విజయాన్ని సాధించలేరు. కానీ మీ అందరినీ ఓడించడానికి మాత్రము నాకు ఎటువంటి శక్తి అవసరం లేదు. రండి, యుద్ధం చేయండి.
నేను మీ గురువుని. నన్ను రక్షించడం కోసము మీరంతా సిద్ధం కండి. అద్భుతశాలి, దుర్బుద్ధి, బలము రెండు ప్రమాదకరమైనవి. మీరు బలశాలిగా ఉన్నా కూడా మోసం చేసి నన్ను ఓడించారు. కాబట్టి తిరిగి రావాల్సి వచ్చింది. ఇక శిక్షను అనుభవించడానికి సమయం వచ్చింది. లేదు లేదు గురుదేవా, దయచేసి నన్ను క్షమించండి. నా వల్ల పెద్ద అపరాధం జరిగినది. మీ శిష్యులు పాండవులు చాలా గొప్పవారు. అలాగే వారు వీరులు కూడా. గొప్పవాణ్ణి నేను కాదు, ఇదిగో వీళ్ళే. ప్రణామాలు. గురుగారు, ఆయన వెళ్ళిపోయారు. కానీ ఒక్క విషయం నాకు అర్థం కాలేదు. అదేంటంటే ఆయన నన్ను కొత్తగా విధి నేర్పించమని చెప్పి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికైతే అందులో ఎలాంటి మార్పు ఉండదు కదా.